శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రేక్షకులకు నమస్కారం అండి. మూత్రవ్యాధులు. ఈ మూత్రవ్యాధుల్లో ఇప్పుడు సడన్గా పెరిగిపోయినవి ఏంటంటే యూరిన్ అంటే 30, 40, 50, 60 ఏళ్ళకి కూడా ఫ్రీగా రాకపోవడం. యూరిన్ బంధిస్తుంది చాలామందికి, ఫ్రీగా రావట్లా. జెంట్స్కి లేడీస్కి కూడా ఆ యూరిన్ ట్రాక్ ఏదైతే ఉందో అక్కడ మాస్ కింద ఫామ్ అవుతుందండి. ఒక మజిల్ మాస్, ఎక్స్ట్రా మాస్ ఫామ్ అవడం వల్ల టైట్ అయిపోతుంది. దానికి ఏం చేస్తున్నారంటే దాన్ని డ్రిల్ చేసి ఒక పైప్ వేసి కొన్నాళ్ళు తర్వాత తీస్తున్నారు. కొంతమందికి ఏమవుతుంది, తగ్గుతుంది. కొంతమందికి ఏమో మళ్ళీ వస్తూ ఉంటే డాక్టర్లు ఏమని చెప్తారంటే ఇది ఎక్కువ సార్లు చేయించుకోవడం వల్ల ప్రమాదం ఉంది, పురుషుల్లో ఇంపార్టెన్సీ రావడానికి కూడా కారణం ఉందని కొంతమంది డాక్టర్లు చెప్తారు. నిజం కూడా అయ్యి ఉండొచ్చు, అది లేకపోతే చెప్పరు కదా డాక్టర్ గారు ఊరికే. ఇదైతే ఇది ఒక ప్రాబ్లం. అదేంటి, లీకేజీలే అంటే అవ్వకపోవడం. రెండో ప్రాబ్లం ఏంటి, లీకేజ్. వీళ్ళకేంటి, దగ్గిన, తుమ్మొచ్చినా లేకపోతే యూరిన్ వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చినా లేట్ చేస్తే కనుక లీక్ అయిపోతాం. ఇదొక రకం. మూడోది ఏంటంటేనండి విపరీతమైన మంట. ఈ సమ్మర్లో యూరిన్ మంట అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది, కేసులు పెరుగుతాయి. ఎందుకంటే వాటర్లో మార్పు వల్ల అవ్వచ్చు, బాడీలో వాటరు వేడి వల్ల చెమట ద్వారా బయటికి వెళ్ళిపోయి డీహైడ్రేట్ అవ్వటం వల్ల కానీ, తక్కువ నీరు అంటే దాహం పెరిగిపోతుంది, తాగరు, ఏదో పనిలో ఉండి నెగ్లెక్ట్ చేసి సాయంత్రం ఎక్కువ తాగుతూ ఉంటారు. ఇటువంటి ప్రక్రియలు చేయటం వల్ల కూడా సరిపడి వాటర్ బాడీలోకి వెళ్ళకపోవడం వల్ల కూడా ఈ యూటీఐ అంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయండి. 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి పూర్తిగా అవ్వకపోవడం, 2 అతిగా అవ్వడం, లీకేజ్ అవ్వడం. నైటు ఈ షుగర్ పేషెంట్లు ఉంటారు, నైట్ 5-6 సార్లు 10 సార్లు లేవాల్సి ఉంది. అటువంటి వాళ్ళకి చక్కని మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయండి, మా దగ్గర కూడా ఉన్నాయి. ఈ వ్యాధి నుంచి బయటపడాలి అంటే మీరు రోజు తాగి వాటర్ ఏదైతే ఉందో ఉదయం నుంచి 3-4 గంటలు అంటే సాయంత్రం 3-4 గంటల వరకు ఎక్కువ తాగేయండి, ఎంత కావాలంత. 3 దాటిన కాడి నుంచి 4 దాటిన కాడి నుంచి స్లోగా తగ్గించుకుంటే వెళ్ళండి. ఎందుకంటే కొంతమంది పగలంతా పనిలో మర్చిపోయి సాయంత్రం తెగ తాగేస్తారు. దానివల్ల ఏమవుతుంది, తాగిందంతా యూరిన్ వల్ల బయట వెళ్ళాలి కదా, ఓ 3-4 సార్లు వేసి యూరిన్కి వెళ్ళవలసి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. అతిమూత్రం అని భ్రమపడుతూ ఉంటారు. కాదు, ఎందుకంటే మీరు పగలంతా మర్చిపోయి ఒకేసారి తాగేశారు. తాగడం వల్ల తప్పదు, బయటికి వెళ్ళాలి. అది అతిమూత్రం అనుకోవద్దు. నేను చెప్పిన సిస్టంలో ఉదయం నుంచి 3-4 వరకు ఎక్కువగా తాగండి. ఆ 3-4 దాటిపోయిన తర్వాత స్లోగా తగ్గించండి. అసలు మానేయమని నేను చెప్పట్లా, తగ్గిస్తా తాగండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే, పగలు ఎంత పనిలో ఉన్నా సరే ఆ టైంకి తాగి నీళ్లు తాగడం మర్చిపోవద్దు. కావాల్సిన వాటర్ తాగండి. అందులో సమ్మర్ కాబట్టి ఇప్పుడు వేసవికాలం వచ్చింది, నీళ్లు తాగకపోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వాటరు ఇలా నియమంగా తాగడం వల్ల మీరు అతిమూత్రం నుంచి కానీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ నుంచి కానీ కొంతవరకు పక్కకు రావచ్చు. ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అతిమూత్రం అవుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే సన్న ఆవాలు తీసుకోండి, వాటిని కొద్దిగా ఫ్రై చేసి సన్నటి చూర్ణం చేసుకుని 3 వేళకు వచ్చిన చూర్ణం ఒక 2-3 సార్లు వేసుకుని కొంచెం నెయ్యి కలుపుకుని ఆ ముద్దలో మొదటి అన్నం ముద్ద వేడి ముద్దలో నెయ్యి వేసుకుని, నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి, లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు, ఏమీ లేని వాళ్ళు మామూలుగా కూడా తినొచ్చు. 3 పించులు 3 వేళకు వచ్చినంత 2-3 సార్లు వేసుకోండి, మీ శరీర తత్వాన్ని బట్టి. నాకు అతి వేడి అండి, 3 సార్లు వేసుకుంటే నాకు వేడి ఎక్కువైపోయి తలపోటత్తున కీళ్ళ నొప్పులు వస్తాయి అనుకున్న వాళ్ళు ఒకసారి వేసుకోండి. అలాగే 2 పూట్ల ఆ మొదటి ముద్దలో అది వేసుకుని ప్రత్యేకంగా ఈవినింగ్ అది మర్చిపోకుండా తిన్నారనుకోండి, కొంతమందికి అతిమూత్రం అనేది లీకేజ్ అనేది ఆగటానికి ఆస్కారం ఉందండి. ఈ లీకేజ్ ఉన్న వాళ్ళకి మంచి మందులు ఉన్నాయండి, అవి వాడుకోవచ్చు. అలాగే ఈ మాస్ పెరిగే వాళ్ళకి కూడా ఈ మాస్ ఎక్కువగా పెరగడం వల్ల, లీకేజ్ వల్ల, అతిమూత్రం వల్ల ఏమవుతుందంటే ఎంత నిల్వ ఉండాలో యూరిన్ బ్లాడర్లో అంతకంటే, అంటే మూత్రపు సంచి అంటాం కదా, ప్రాస్టేట్ ఉంటుంది. కొంతమందికి అది ఎన్లార్జ్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే నరాలు నీరసం అవడం వల్ల యూరిన్ పూర్తిగా పాస్ చేయలేరు, దానివల్ల నిలవ ఉండిపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా ఏమన్నా చేరిందనుకోండి, ఫంగస్ కానీ, అది ఎక్కువైపోయినప్పుడు యూరిన్ ద్వారా బయటికి రానప్పుడు అనేక మూత్రకానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇవే రివర్స్ అయ్యే కిడ్నీలోకి వెళ్ళినాయి అనుకోండి, కిడ్నీలలో
ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంది. చేత ఇటువంటి ఇప్పుడు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఆపరేషన్ వచ్చింది, దాని సైజు తగ్గిస్తున్నారు, చాలామంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతున్నారు. అలా కాకుండా న్యాచురల్గానే తగ్గాలి అంటే ఆయుర్వేదంలో అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. ఆయుర్వేదం వాడుకోవాలి అనుకుంటే నేను ఈ వీడియోలో ముందర చెప్పినట్టుగా మీరు వాటర్ తాగే సిస్టాన్ని మార్చుకుని, అదేవిధంగా శీతాకాలం అంత వాటర్ అక్కర్లేదు కాబట్టి అప్పుడు కూడా సాయంత్రం వాటర్ తగ్గించి జాగ్రత్తగా తీసుకుంటే కనుక, ఈ ఆవాలు వేడి కాబట్టి యూరిన్ చలవ ఉన్నప్పుడు ఎక్కువ వెళ్ళిపోతుంది. మీరు మామూలు నాన్ ఏసీ రూమ్లో పడుకున్నారనుకోండి, ఒకసారి లేసారనుకోండి, అదే ఏసీ రూమ్లో పడుకుంటే 2-3 సార్లు లేస్తారు. ఎందుకంటే ఆ చలిగాలి వల్ల మీ బాడీలో బయటికి వెళ్ళే యూరిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఆ 2-3 సార్లు లేస్తే ఇదేదో అతిమూత్రం అని జబ్బు అని అనుకోవద్దు. జస్ట్ మర్నాడు మీరు బయట పడుకుని చూడండి, ఏసీ రూమ్ లేకుండా మీకు అర్థమైపోతుంది. మన బాడీని స్టడీ చేసి ఈ లీకేజ్ ఏ విధంగా తగ్గించుకోవాలి ఏంటి అనేది అర్థం చేసుకోండి. అలాగే చలవ చేసి పదార్థాలు, ఎవరైతే యూరిన్ లీకేజ్ అంటే అతిమూత్రం లీకేజీ ఒక ప్రాబ్లము, నరాలు వీక్ అవ్వడం వల్ల లీకేజ్ అవుతుంది. అతిమూత్రం అనేది ఏమవుతుందంటే ఎక్కువసార్లు వెళ్ళవలసి వస్తుందండి. అది ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కూడా, ఇరిటేషన్ వల్ల కూడా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అక్కడ ఒక సెన్స్ అనేది అస్తమానం వస్తూ ఉంటుంది. ఆ సెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి మూత్రం వచ్చిందని అనుకుని వెళ్తారు, ఎక్కువ రాదు, కొద్దిగా పాస్ అవుతుంది. ఆ పాస్ ద్వారా అక్కడ మూమెంట్లోకి వచ్చిన బ్యాక్టీరియా బయటకు పోతే కాసేపు ప్రశాంతంగా, మళ్ళీ ఒక గంటకు అరగంటకు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అంచేత ఆ ఇరిటేషన్ తగ్గించుకుని ఆ బ్యాక్టీరియాని తగ్గించడం వల్ల అతిమూత్రం కొంత తగ్గుతుంది. ఒక విధమైన రీజన్ అది. లీకేజ్ అనేది నరాల వీక్నెస్ వల్ల, వయసు వల్ల రావచ్చు, వయసు లేకపోయినా నరాలు వీక్ అయితే రావచ్చు. దానికి నరాలు టైట్ అవ్వడానికి, అతిమూత్రానికి గల కారణాన్ని మనం తెలుసుకుని మందిస్తే తగ్గిపోవడానికి ఆస్కారం ఉందండి. అది ఇంకా జీవితాంతం తగ్గదని భయపడద్దు. ఇది నాకు అమెరికా నుంచి అనేక ఫోన్లు వస్తూ ఉంటాయి. 45-50 దాటిన వాళ్ళు అందరికీ కూడా 100-70 మందికి ఈ ప్రాబ్లం ఉందండి, మంచి మంది తయారు చేస్తే మాకు పంపండి అని అనేక మంది అడగటం, మనం పంపటం కూడా జరుగుతుంది. జాతి ఇది మెడిసిన్ లేని మందు, మెడిసిన్ లేని వ్యాధి, ఇది తగ్గదు అని భయపడద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది 7, 8, 6 సార్లు కూడా లేస్తూ ఉంటారు నైట్. అటువంటి వాళ్ళు నిద్ర సరిపోక, బాడీలో రిజర్వేషన్ అవ్వక, నీరసపడిపోయి అనేక రకాల మానసిక శారీరక ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. అందుకు అతిమూత్రం నుంచి బయటపడాలంటే దానికి సగిన ట్రీట్మెంట్ చేయించుకుని చక్కగా నిద్రపోయి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి తగ్గడానికి ఆస్కారం ఉందండి. నమస్కారం.